హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ విజయదశమి. ఈరోజు అజ్ఞానం పైన జ్ఞానం గెలవడం, అధర్మం పైన ధర్మం గెలవడం, అలాగే చీకటి నుంచి వెలుగు వైపు వెళ్ళడం అనేదే నిజమైన దసరా. ఎలాగైతే రాముడు రావణాసురుణ్ణి సంహరించాడో, అమ్మవారు దుర్గా అమ్మవారు ఎలా అయితే మహిషాసురుణ్ణి సంహరించింది, మనం కూడా మనలో ఉన్న ఈ అజ్ఞానాన్ని, కోపాన్ని, అహంకారాన్ని, ఇలాంటి చెడు గుణాలని ఎప్పుడైతే సంహరిస్తామో అదే నిజమైన దసరా. మనం నవరాత్రుల్లో 9 రోజులు ఉపవాసం చేశాము. అలాగే నిష్ఠగా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేశాము. రకరకాల ప్రసాదాలు అమ్మవారికి పెట్టాము. సో, ఈ అన్నిటి వల్ల నిజంగానే ఈ 9 రోజులు మన గట్ రీసెట్ అయింది. సో, దీనివల్ల మీ హెల్త్ ఇష్యూస్ అవన్నీ కూడా సెట్ అయిపోతాయి. జనరల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. కానీ సడన్‌గా అంటే ఇన్ని ఉపవాసాలు చేసి సడన్‌గా ఈరోజు గనుక మీరు హెవీ ఫుడ్ తీసుకుంటే ఇబ్బంది పడొచ్చు కాబట్టి మరీ ఫ్రైడ్ ఫుడ్స్, మరీ హెవీ ఫుడ్స్ అలా తీసుకోకుండా కంపారిటివ్‌లీ లైట్ డయటే తీసుకోండి. గ్రాడ్యుయల్‌గా మీ అగ్ని ఎలా అయితే ఇంప్రూవ్ అయిందే దాన్ని బట్టే మీరు మెల్లిమెల్లిగా ఆహారాలు మార్చుకోండి. 9 రోజులు ఏదైతే నిష్టగా మీరు కంటిన్యూ చేశారో, ఈరోజు విజయదశమి రోజు కంప్లీట్‌గా మనం దాన్ని సెలబ్రేట్ చేద్దాము. సెలబ్రేట్ చేస్తూ మన లైఫ్ స్కిల్స్‌ని ఎన్హాన్స్ చేస్తూ మన చుట్టూరు ఉన్న వాళ్ళని తీసుకొని ఈ జర్నీలో ముందుకు వెళ్దాము అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఆధ్యాత్మికంగా ఈ 9 రోజుల్లో అమ్మవారు మనకి 9 లైఫ్ స్కిల్స్ కానీ, లెసన్స్ కానీ నేర్పించారు. అన్నిటినీ ఏకీకృతం చేసి, మనం వాటిని పరిపూర్ణంగా ఈరోజు ఎప్పుడైతే మనం దాన్ని సెలబ్రేట్ చేస్తామో, అదే నిజమైన విజయదశమి. ధర్మము ఎప్పటికైనా గెలుస్తుంది. అలాగే సత్యంకి కొంచెం టైం పట్టొచ్చు. కానీ అది ఎప్పుడూ ఓడిపోదు. అంతర్గతంలో ఉన్న ఏదైతే విజయాలున్నాయి, లేదంటే చిన్న చిన్న విక్టరీస్ ఉన్నాయి, అవి మనం డైలీ సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ విజయదశమి ఈ ఒక్కరోజే కాకుండా మనం ఇలా చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేస్తే ప్రతిరోజు మన కోసం విజయదశమి. ఈ విజయదశమిలో ఆధునిక జీవితంలో అవసరం ఉన్న నాయకత్వ లక్షణాన్ని కూడా పెంచుకోవాలి. అంటే ఎలా? ఇప్పుడు మనం జనరల్‌గా ఆహారంలో సాత్విక ఆహారము, సాత్విక ఆలోచనను పెంచుకోవడం. మన జాబ్ లైఫ్‌లో మాత్రం దాన్ని ధర్మంగా చేయడం. నో చీటింగ్స్ ఎట్ ఆల్. మన ఫ్యామిలీ లైఫ్‌లో కూడా మనం చాలా ప్రేమతో ఉండడం అనేది ఇంపార్టెంట్. మనసులో కూడా మనం ఈ అహంకారము, కోపము, ద్వేషము ఇవన్నీ కాకుండా ప్రేమతో సత్యంగా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఈ నవరాత్రి ప్రయాణం విజయదశమితో ముగింపు. సో, ఇది ఓన్లీ పండగే కాదు, మనకొక జీవిత మార్గదర్శి.